హలో గైస్, వెల్కమ్ టు హార్డ్ కోర్. లాస్ట్ టైం ఎక్కడైతే ఆపానో మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడే స్టార్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆఫ్లైన్ టైం దొరకలేదు గైస్ అసలు. నేను అసలు ఎక్కడ ఆపినానో గుర్తు రావడం యాక్చువల్ చెప్పాలంటే. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం. పైన అయిపోయిందా మొత్తం? ఇంకా కొంచెం ఉన్నట్టుంది. పైన ఇంకా చాలా ఉంది అబ్బా. ఇది హార్డ్ కోర్ కదా. ఫుడ్ లేడు వేసిన దగ్గర, అస్సలు లేడు ఫుడ్. వెళ్ళి వచ్చాం, చంపుదాం. ఓకే, అంతేనా? ఒకటే ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ పిగ్ ఉంది. ఫుడ్ చాలా కావాలి నిజంగా, అస్సలు లేదు నా దగ్గర వచ్చేసి ఫుడ్. అరే, అన్ని టూల్స్ బ్రేక్ అవుతున్నాయి అబ్బా దెబ్బకి. ఎంతసేపు ఉంటుంది? సచ్చింది. అక్కడ బేబీ షీప్ ఉంది, అది అంత పని లేడు. రాగవే సచ్చింది. చాలా వేసి ప్రస్తుతానికి ఇంత, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం టైం వేస్ట్ చేయకూడదు. మనకు వచ్చేసి ఇప్పుడు అది పోయింది కాబట్టి చేతితోనే వేయాలి. ఇంకా ఈసారి వీడియో ఎక్కువ లెంత్ రాని అని వేసి, ఎందుకంటే లాస్ట్ టైం చూసారుగా 40 minutes వచ్చింది కదా వీడియో. 45 minutes అలా వచ్చినట్టుంది. ఈసారి మ్యాక్సిమం రాని అని అంత ఎక్కువ. ఇక్కడ 18 stone వచ్చింది, ఇక్కడ ఇంకోటి వచ్చింది. నేను ఒక ఫర్నెస్ తీసుకో. నేను స్టోన్ లేదు నా దగ్గర అస్సలు. ఓకే, ఇక్కడ 20. ఓకే, స్టోన్ 40 వస్తే వేసివి. నేను ఫుడ్ చేసుకోవాలి కొంచెం. ఇది ఏదో ఒకటి ఖాళీ అయితే చేసుకున్నామని చూస్తున్నాం. 48 ఉన్నాయి మన దగ్గర. పైకి ఎక్కడానికి ఏమైనా ల్యాడర్ చేసుకుంటే బాగుంటుంది అబ్బా. నేను ఫస్ట్ ఒక యాక్స్ చేసుకోవాలి. వుడ్ ఉందిలేండి. ఓకే, ఇక్కడ ఒక కాబుల్ స్టోన్ లేడు కదా. సరే, నేను ఇంకా వుడెన్ యాక్స్ చేసుకున్నా. నేను మళ్ళీ కింద దూకుతా అక్కడికి. ఆ టైంకి నాకు మొత్తం హెల్త్ పోనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను అంతేనా, ఇది వెళ్ళడానికి రాడు. సరిపోతుంది ఇంకా ఇలా వెళ్దాం. ఇది ఫిల్ అయిపోతుంది ఇప్పుడు. నేను ఒకసారి కిందకి వెళ్ళి టార్చెస్ కూడా పెట్టాలి గైస్, మళ్ళీ స్పాన్ అవుతాయి. 2 ఉన్నాయి చాలు, ఈ 2 పెట్టేద్దాం. లైటింగ్ వస్తే చాలు గైస్. బాగానే ఉంది హౌస్ వచ్చేసి. బయట నుంచి లుక్ ఎలా ఉంటుందో తెలీదు. కరెక్ట్ ఇక్కడే విన్నానా? లేదు, దీన్ని తీసి ఇక్కడ పెట్టదాం గైస్. మనకు పైన ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. పూలు పెట్టదాంలేండి. పూలు ఒకటి అట్టే చాలా, ఇంకోటి పెట్టాలి. ఇది ఒకటి పెట్టేద్దాం చాలు. ఇంకా అయిపోయినాయి. 2 floors అనుకున్నాం, 2 floors అయిపోయినాయి. కింద ఒకటి చేయాలి. వైపు వచ్చిందబ్బా. ఇక్కడ 25, ఇక్కడ కూడా ఎక్కువ ఉంది. 1 minute గైస్. ఇక్కడ నేను ప్రస్తుతానికి ఇది పెట్టేద్దాం. తొందరగా కావాలి, ఎందుకంటే ఏమన్నా వచ్చిందంటే అయిపోయి 2.5 hours అంటే నా దగ్గర ఉన్నాడు ఇప్పుడు. తొందరగా హీల్ అవ్వాలి గైస్. మెయిన్గా హెల్త్ వచ్చేసి ఇప్పుడు లేకపోతే కష్టం. ఎవరు రావడం లేదా? ఓకే, ఫుల్ అయిపోయింది. ఇంకా హీల్ అవ్వడమే లేట్.
ఓకే, ఇది ఫుడ్ ఇక్కడ అయిపోయింది. గేట్ ఒకటి పెట్టేద్దాం. ఇక్కడ కొంచెం పెట్టేసి ఇంకా అవ్వలేడా షాప్లింగ్స్ కింద పడాలి ఇప్పటికీ. బాల్కనీ కూడా పెట్టాలని చూస్తున్నా వేసి మళ్ళా పెడదాము. బాల్కనీ కూడా ఇప్పుడే చేసేస్తాక దాన్ని వచ్చేసి స్టోన్ బ్రిక్స్తోనే వేస్తా. ఓకే, వచ్చేసింది, సరిపోతుంది. సార్ స్టోన్ వాడరా బాబు, అవుట్ స్టోన్ పెట్టాలి, నేను స్టోన్ వెళ్ళినా. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి పైకి వెళ్ళాలి గైస్. మొత్తం గజిబిజిగా ఉంటుంది. ఇంకా కొంచెం ల్యాడర్స్ కూడా చేసుకోవాలి మనము. ల్యాడర్స్ చేసుకొని పైకి వెళ్ళాలి గైస్. ఇంకా నేను మొత్తం చూశారుగా మీరే ఎంత గజిబిజిగా ఉందో. నేను లేవా ఇప్పుడే వర్రా కలెక్ట్ అయినాయి, కింద ఉన్నాయా? ఇది బ్లాక్ అనుకుంటా గైస్. స్లాబ్స్ 8 ఉన్నాయి. ఓకే, నైట్ అవుతుంది. నేను లోపల స్లీప్ వేస్తా. ఇప్పుడు లోపల ఎవరు లేరులేండి. ఇక్కడ మనకి ఉండాలిగా, ఉన్నాయిలేండి. వీళ్ళు ఇలా పెట్టేసి మనకి ఫ్రంట్ సైడ్ ఈ సైడ్ గైస్, మన ఫ్రంట్ ఈ సైడ్ కాబట్టి తీసేద్దాం. ఓకే, టార్చెస్ తక్కువైనాయి, కొంచెం చేసుకుందాం. ఇక్కడ కూడా పెట్టేద్దాం, సరిపోతుంది. లైటింగ్ ఇక్కడ కూడా పెట్టేస్తే ఇక్కడ చాలు. ఇంకా సెంటర్ ఇది కదా, ఇది సెంటర్ గైస్ కాబట్టి ఈ 2 తీసేద్దాం. ఓకే, హైట్ అంత లేడబ్బా చెప్పాలంటే. బెడ్నా స్లీప్ వేసేసి నెక్స్ట్ మార్నింగ్ చూద్దాం గైస్. ఓకే, 6 days సర్వైవ్ అయినా. ఇంకా స్టోన్ కూడా కలెక్ట్ చేయాలి, ఇంకా వుడ్డే వాడుతున్నా. ఓకే, ఇక్కడ బర్చ్ డోర్ ఒకటే ఉందా? ఒక దాంట్లో పనవాడు గైస్. సర్లేండి, చూద్దాం. అప్పుడు పెట్టేసి ఇక్కడ నుంచి యాక్సెస్ చేయడానికి వస్తున్నా. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చింది. ఇక్కడ కొంచెం ఇవి పెట్టుకొని, నాకు వెనకాల కూడా కావాలి గైస్, కాబట్టి కొంచెం ఎక్కువనే కావాలి ఇవి డోర్స్. 6 అంటే మోర్ దెన్ ఎనఫ్. వెనకాల కూడా పెడతాం, ఇంకొకటి మిలుగుద్ది అంటే. ఓకే, నేను ఆఫ్లైన్లో కూడా కొంచెం క్లియర్ చేస్తా గైస్. ఆఫ్లైన్లో టైం దొరికితేనే, ఎందుకంటే ముందు కూడా టైం దొరకలేదు కొంచెం. ఓకే, ఇవి అయిపోయినాయి. ఇక్కడ మిడిల్ ఎక్కడ? ఇదే కదా మిడిల్. ఇంకా చూద్దాం అని గైస్. యా, ఇదే. ఓకే గైస్, ఏంటో మళ్ళా బాగోదు, మళ్ళీ తప్పు అవుతుంది. అందుకని మనకి ఈ సైడ్ కూడా కనబడాలి కావచ్చు. ఇది కూడా తీసా. ట్రీస్ కూడా మొత్తం క్లియర్ చేయాలి, మొత్తం క్లియర్ చేయాలి చూస్తా. ఎందుకంటే ఆఫ్లైన్లో చేసిన పొరపాటు చచ్చిపోయినా అనుకోండి, అది పెద్ద తలకైనా పోతుంది. మీకు చెప్పడానికి కూడా ఏముండదు అక్కడ ఏం జరిగిందని. అందుకని ఇక్కడ బేస్ వచ్చేసి నేను దీంతో వాడదాం అనుకుంటున్నా గైస్. స్టోన్ లేకపోతే దీంతో కట్టేద్దామా? బాగుంటుందా ఫస్ట్? అదే అక్కడ పడింది ఎందుకు? ఓకే, సైడ్ కొంచెం ఫెన్సింగ్ కూడా వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా గైస్. మళ్ళీ చూద్దాం మళ్ళీ అవుతుందో లేదో. అది చాలా ఇంకొంచెం పెడదామా? ఇది వెళ్ళడానికి లేదు గైస్, ఇది వెళ్తే బాగుంటుంది. ఇది మొత్తం షాప్లింగ్స్ కింద పడాలి
పడదాంలే ఎందుకో వల్ల వుడ్ ఉంది అనుకుంటా. ఇంకా చూద్దాం అని ఇప్పుడు తీస్తాం. వుడ్ ఉంది అందుకే పడ్డాం లేడు. ఇది మొత్తం తీయాలి వేసి ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వుడ్ ఒక్కడి వల్ల పడాలని అప్పటి నుంచి మనకి అడ్డం వస్తుంది. అందుకని సగం తీస్తే చాలు, మిగతాది మొత్తం అదే పడుతుంది. లోపల ఏం ముడ్డు లేదంటే ఏం ముడ్డు లేడు వేసి లోపల ఏం లేదు. దీన్ని కొంచెం తీసేద్దాం చాలు. ఇది మొత్తం పెట్టేద్దామా? మొత్తం పెడితే బాగుంటుంది ఇక్కడ. కొంచెం ఒక 3 బ్లాక్స్ అలా పెట్టి మనం బయటకు చెస్ట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. అదే చేద్దాం. కానీ స్టోన్ ఎక్కువ లేడబ్బా మన దగ్గర. ఇంకా మళ్ళీ కలెక్ట్ చేయాలి స్టోన్. లాస్ట్ ఎపిసోడ్ లాంగ్ అయింది అందుకే. ఇది తీసేద్దాం ఇంకా మనం. మళ్ళీ బ్రేక్ అయిందా? ఎన్ని చేసుకోవాలబ్బా ఇవి నేను? ఓకే 3 బ్లాక్స్ అన్నా కదా, 3 బ్లాక్స్ చేసేద్దాం. 8 అవ్వడానికి హైట్ లేడు గేష్కి ఎక్కువ, అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక 4 బ్లాక్స్ చేయాలి. 3 అంటే మనకు లోపల 3 ఉండాలంటే 4, ఎందుకంటే ఒకటి ఫెన్సింగ్కి పోతుంది కదా ఎడ్జెస్ మొత్తం కాబట్టి. పైన పడింది, కింద పడకు. క్రౌచ్ ఏం పనిలేదు, నార్మల్గా పెట్టేద్దాం. కింద పడిన ఏమి కాదు. 3 ఇంకొకటి మళ్ళీ అడ్డం వస్తుంది. చాలా లేట్గా పడుతుంది చేసి నిజంగా. లోపల వుడ్ ఓకే, కొంచెం ముందు ఇంకా వుడ్ అలా అయితే అంతేనా? అంతే గైస్. దీనివల్ల మనకు ఇల్లు కనబడ్డు, ప్లస్ మళ్ళీ లుక్ కూడా పోతుంది లైట్గా కాబట్టి. ఇది తొందరగా పోవడం లేబ్బా అసలు. ఈ టైం వల్ల నా బ్రేక్ అవ్వాలి కూడా. ఓకే సరిపోతుంది. ఇంకొకటి కదా, ఇప్పుడు ఇక్కడ ఎంత పడినా 3 కదా, ఇంకొకటి ఇక్కడ నుంచి కొంచెం తీసేసుకున్నాం. స్మెల్టే ఉంటుంది కదా. నేను ఇవి తక్కువ ఉన్నాయా బా? ఇది అయిపోయింది. ఇక్కడ ఒకటి అవుతుంది ఇంకా. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్, స్టోన్ బ్రిక్స్ 68 వస్తాయంట, మోర్ దెన్ ఎనఫ్. వెనకాల కూడా 4 వస్తాయి గైస్. అక్కడ ఏమైనా అడ్డంలో వస్తుందో లేదమ్మా, నేను చూసుకోలేదు అంతా. ఓకే ఫస్ట్ 9 పెట్టేద్దాం. సరిపోతుంది, మనకి ఎక్కువనే వచ్చింది. ఇంకా అవుతూ కూడా ఉంది కొంచెం. ఓకే దీనివల్ల మా ఇంటి లుక్ అనవచ్చు పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఓకే ఇక్కడ అయింది. ఇంకా వెనకాల కూడా ఫెన్సింగ్ వచ్చేసి అది బాగా ఇష్టం. రెండిద్ది కలిపి కరెక్ట్గానే పడింది. చెప్పలేము అయిపోను కూడా అయిపోవచ్చు ఎక్కువ వచ్చినా సరే, ఎందుకంటే ఇక్కడ 4 కదా, ఒక్కొక్కటి ఎక్కువనే ఉంది. ఇక్కడ బాగానే ఒక 8, 9 ఉండి అంటుంది. మనకి 8 కదా కాబట్టి 8, 4 34 ఉంది. 32 మొత్తం మనకి వీటి వల్ల పోతుంది. మళ్ళీ నేను స్టోన్ కలెక్ట్ చేయాలి. ఇంకా సగం మొత్తం స్టోన్కే అయిపోయింది. నేను దాదాపు 4 స్టాక్స్ అలా కలెక్ట్ చేసాను. ఫస్ట్ 2 స్టాక్స్, తర్వాత మళ్ళీ 2 స్టాక్స్ కలెక్ట్ చేసా కదా, 4 స్టాక్స్. మళ్ళీ ఇంకో 2 స్టాక్స్ కలెక్ట్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే సరిపోయి 3 కదా. ఇంకొకటి. అరే దీన్ని మీనెందుకు కొడుతున్నాబ్బా? వుడ్ కూడా మళ్ళీ కలెక్ట్ చేయాలి గేస్, ఎందుకంటే వుడ్ నా ఇంకా పనిలేడు. బర్చా ఓక అని చూస్తున్నా. దీనికి ఓకు బాగుంటుంది కాబట్టి ఓకు పెట్టేద్దాంలేండి. పొలం బర్చా మిగిలితే అది పెట్టుకుందాం. చూసారా ఇవన్నీ అడ్డం వస్తున్నాయి మళ్ళీ.
దీనికి ఎక్కుదాం అండి గైస్. ఇవి తీసేస్తా అని ఫస్ట్. దూకుదాం ఎందుకంటే మళ్ళీ వెళ్ళొచ్చు. మనం ఆల్రెడీ 4 బ్లాక్స్ పెట్టేసాం కదా అక్కడ. ఆడు అంత ప్రాబ్లం ఉండదు. ఏంది ఎవరు రావాడు? స్కెల్టన్గా నువ్వు ఇప్పుడేంట్రా? అదే హెల్త్ కూడా లేడు గైస్ యాక్చువల్గా. దట్ ఈజ్ ద ప్రాబ్లం. సచ్చాడు. అమ్మో జస్ట్ మిస్ అబ్బా. కొంచెం ఉంది ఫుడ్ చేద్దాం గైస్. జస్ట్ మిస్ కొంచెం ఉంటే అయిపోయా. ఆడుకోరా కొత్తగా ఆడుతుంటే. ఓకే అది పోటు ఉంటుంది. లుక్ చూద్దాం గైస్ ముందు నుంచి యాక్చువల్గా ఫస్ట్. బాగాలేడబ్బా. బాగాలేడు అంత. బట్ ఇంకా సర్వైవల్ కాబట్టి ఈ కింద కూడా ఒకసారి తీసేస్తా లేయర్. బాగాలేకపోయినా ఇంకా అడ్జస్ట్ అవ్వాలి గైస్ తప్పడు. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. కింద కూడా చేయాలి కదా మనం. దీనిలో ఉన్నాయి కదా ఇవి పెట్టేద్దాం అనేసి. సరిపోతుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు స్టోన్ ఎంత ఉంది? 23. ఇక్కడ ఇంకా 7, 4. ఆ 4తో ఒకడు 4 వస్తాయి అంటే 27. సరిపోడబ్బా. స్టాక్ వస్తుంది దానికి మొత్తం. తెలిసిందే మీకు. స్టాక్ అంటే మరి ఇబ్బంది మనకి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్టోన్ కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేద్దాం కదా ఇంకా తప్పడు. ఇక్కడేనా వెళ్ళింది? కింద మళ్ళీ ఏమైనా స్పాన్ అయి ఉంటే నా పని అంతే. ఎందుకంటే హార్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. చూద్దాం మళ్ళా. ఇది ఇద్దాం ఒకసారి. ఇక్కడే అనుకుంటావా? నేను షీల్డ్ పెట్టుకుంటావా రెడీ వెళ్ళంగానే ఫస్ట్. ఇక్కడ కాడనుకుంటా గైస్. యా ఇది కాడనుకుంటా. అలా ఇప్పటికి పడాలి మనం. ఇలా తీస్తుంటే రావచ్చు. యా ఇది ఇప్పుడు మనం చేసిన ముందు. ఎవడో స్పాన్ అవ్వలేడుగా. కొంచెం లైటింగ్ కూడా అంత తక్కువ ఉంది. ఎవరు స్పాన్ అవ్వలేదు గైస్. టార్చులు కూడా లేవు అబ్బా. చేసుకొని రావాల్సింది. మనకి ఒక 30 ఒక స్టాక్ కలెక్ట్ చేసుకొని వెళ్దాంలేండి గైస్. ఇంకా మరి 30 అవన్నీ ఎందుకు? ఇంకొక స్టాక్ కలెక్ట్ చేస్తే సరిపోతుంది కదా. అదే పికాక్స్ కూడా లేడు. ఇంకొక క్రాఫ్టింగ్ టేబుల్ చెయ్యాలి మళ్ళీ. చూద్దాం. ఈ సైడ్ తీద్దాం అబ్బాయి. పోరు తీయలేదు కదా ఇప్పుడు. ఒక క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే ఇక్కడ నుంచి స్టోన్ చేసేసుకున్నాం గైస్. మళ్ళీ ఇబ్బంది ఉండదు. ఇది కూడా ఒక స్టోన్ చేసేసుకుంటే అయిపోతుందిగా. ఓకే ఉడన్ అయిన తర్వాత అది వాడదాం గైస్. పైన అంతవరకు నైట్ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు. మనం వచ్చిన ఈ సైడ్ నుంచి అబ్బా తీసుకుంటూ వచ్చినా. ఎక్కడి నుంచో ఈ సైడా కాడే. ఎక్కడి నుంచి వచ్చినా అబ్బా. అక్కడి నుంచి అయినా కింద పడితే నా పని అంతే. ఇక్కడ నుంచి వచ్చినట్టున్నా. యా నైట్ అవుతుంది గైస్. దీన్ని ఇంకా బ్లాక్ చేసేద్దామా? కౌల్ స్టోన్తో బ్లాక్ చేసేద్దాం. ఆగండి. పైకి వెళ్ళినా డర్ట్ పెట్టుకున్నాం కావాలంటే. స్లీప్ వేద్దాం కొంచెం కలెక్ట్ చేసి. టార్చర్స్ కూడా చేయాలి గైస్. మనం మాబ్ స్పాన్ అవుతాయి. ముందు కూడా వచ్చిన చూసారుగా. జాంబీ స్పాన్ అయింది లాస్ట్ ఎపిసోడ్ చూసుంటే మీరు. ఓకే ఒక 40 వచ్చింది. ఓకే ఇది ఒక్కటి తీసేసి పడుకున్నాం గైస్. ఓకే స్పాన్ ఓవర్ ఇక్కడ. నా డౌటే. సరేలేండి. హెల్త్ ఫుల్ ఉంది కదా. ఫుల్ ఉంది. ప్రాబ్లం లేదు. నేను ఇంకా పడుకుందాం. 7 days సర్వైవ్ అయినాం గైస్. నాకు తెలిసి వీడియో వేసే 10 days అవ్వచ్చు అవ్వకపోవచ్చు. యా ఈ షేడ్ వద్దు మళ్ళీ ఎందుకంటే డార్క్నెస్ పెరుగుద్ది. ఈ షేడ్ తీద్దాం.
కాపర్ కూడా కొంచెం దొరికింది కానీ కాపర్ ఆర్మర్ కూడా చేసుకున్నాం గైస్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఆర్మర్ అయితే లేదు, అందుకని డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. చేసుకోవాలన్నా సరే ఫర్నాసెస్కి లేవు అస్సలు. కాబుల్ స్టోను ఎంత కలెక్ట్ చేసినా తక్కువనే అది. పని చేద్దాం, ఇక్కడ స్మెల్ చేసుకుని వెళ్తే మనకు ఒక పని అయిపోద్ది కదా, ఆ పని చేద్దాం అనేసి. ఇక్కడ ఫర్నాస్ ఒక 1 2 3 4 వేసా, కానీ ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేది 2. దీనిలో ఫ్యూవల్ వచ్చి నా దేవుడు ఏముందంటే ఇది ఒకటే ఉంది. ఇది పెట్టేసి ఇక్కడ 55 పెట్టేద్దాం, అవుట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ దీనిలో ఏం పెట్టాలి నేను ఫస్ట్, ఇది పెడితే ఇక్కడ ఇంకా ఏముందబ్బా, అంటే నా 55నా. ఓకే 55 అవుట్ ఉంటుంది గైస్. ఓకే గైస్, కాబుల్ స్టోన్ కలెక్ట్ చేసుకుంటా కలుద్దాం. ఓకే గైస్, కలెక్ట్ చేసుకొని అయితే వచ్చాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫిల్ అయితే చేసేద్దాం. వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంటీరియర్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే ప్లాన్ చేద్దాం గైస్. ఎందుకంటే ఈ వీడియోకి మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది, చాలా ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ముందు చూసారుగా 45 minutes వచ్చింది గైస్, అందుకని కాదు ఇది తీయాలి గైస్ కంపల్సరీ. నేను ఈ ముందు ఇంకా తీయకపోతే మళ్ళీ మనకి పైన ఇలా ఇబ్బంది. టార్చెస్ అక్కడ కొన్ని అయితే తీసుకున్నా, ఇలా పెడదాం మళ్ళీ స్పాన్ అవ్వకుండా. ఇక్కడ ఇవి కొన్ని విన్నాను, లోపల వచ్చేసి విన్నా అక్కడ గైస్. ఒకటే వచ్చింది, నేను తీసుకుంటూ ఉన్నాను, నేను చూడలే ఫస్ట్ దాన్ని కాబట్టి. అక్కడ వచ్చేసి ఏం అవ్వలేదు. నేను ఎందుకు వచ్చినా ఒక సవాల్ చేసుకోవాలని వచ్చిన, ఒక సవాల్ గైస్, ఇంకేం వద్దు. ఓకే ఇక్కడ ఇవి వచ్చేసినాయి. ఇక్కడ కాబుల్ స్టోన్ పెట్టేద్దాం, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుందాం. క్రీపర్ వచ్చింది అనుకో అంతే. ఫస్ట్ మొత్తం తీద్దాం, తర్వాత మొత్తం ఫిల్ చేసుకున్నా. అంతవరకు స్మెల్ట్ కూడా అవుతుంటాయి కదా. కొన్ని స్లాబ్స్ కూడా చేసుకున్నా. మనకు కొంచెం కోల్ కూడా దొరకాలి గేస్, అస్సలు దొరకలేడు. కేవ్లోకి వెళ్ళాలి నేను, నా కేవ్ కూడా దొరకలేడు గేస్. నా మైనింగ్ స్పేస్ అదే పెట్టుకున్నాం అనుకుంటున్నా, బాగా తీసాం కదా ఎక్కువ, ఇంకా అదే పెట్టుకున్నాం అనుకుంటున్నా. మా ఇంటి దగ్గర అనుకుంటున్నాం కానీ వేరేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలా చేసినా సరే మనం అక్కడే లింక్ అవుతుంది అనుకుంటున్నాం, వల్ల చూద్దాం. ఓకే సార్, 7 ఉండడం వల్ల ఎంత తొందరగా అయిపోయిందో, లేకపోతే చాలా లేట్ అవుతుంది. ఓకే ఫస్ట్ ఈ 2 తీసేసి ఇక్కడ పెడదాం, పెట్టి ఇక్కడ కొంచెం డోర్లు. ఓకే డోర్స్ ఇలా పెడదాం. ఆటో జంప్ ఉండే నాకు అలా ఏమో, ఇలా ఉంటే బాగుంది కదా గైస్, ఇలా ఉంటే బాగుంది కదా. ఇలా చూస్తే ఇలా బయటనే ఇలా పెడదాం, ఇలానే బాగుంది చెప్పాలంటే. ఇలానే వదిలేద్దాంలేండి. ఇక్కడ నేను ఇక్కడ వస్తుంది కదా, అక్కడ ప్రాబ్లం ఉండేది అండి. ఇక్కడ మన దగ్గర ఎంత అయితే ఉన్నాయో అని మొత్తం ఫిల్ చేసేద్దాం గైస్. ఫస్ట్ ఈ లైన్ ఫిల్ చేద్దాం, మనకి మళ్ళీ ఇబ్బంది ఉండకుండా దిగేటప్పుడు. 7 ఉన్నాయి, ఇక్కడే అయిపోతుంది. ఒకటి మిగిలింది, ఇది కూడా పెట్టి అయిపోయింది. ఓకే ఇక్కడ 10 అయినాయి, ఇంకోటి అవుతుంది. ఓకే 11. అలా ఆల్రెడీ కొంచెం ఉంది గైస్ 38, కాబట్టి ఎంత వస్తుంది వాళ్ళు చూడాలి. 36 వస్తుంది. ఓకే 36, ఇక్కడ 3, ఇక్కడ నుంచి ఇంకోటి వచ్చి ఉంటుంది. ఇంకో 4 వస్తాయి, అంటే 40 మళ్ళీ సరిపోవచ్చు సరిపోకపోవచ్చు చూద్దాం. మళ్ళీ ఇంకా ఆపేస్తా గైస్, ఎందుకంటే మళ్ళీ మనకి వీడియో పిక్చర్లు ఎంత అవుతుంది, నేను ఎంత తగ్గిద్దాం అనుకున్నా. ఇక ఆపేద్దాము, ఇది మొత్తం క్లోజ్ చేసేసి ఇంటీరియర్ నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ లేకపోతే నాకు తెలిసి ఆఫ్లైన్లో కానీ చేయొచ్చు. ఎందుకంటే ఏముంటుంది గైస్, మామూలు ఫర్నాస్లు అవన్నీ పెట్టుకోవడమే కదా, ఏంసేపు చూస్తారు అవన్నీ. సరిపోయింది గైస్, ఇంకా ఏం అనలేడు ఇంకా. ఓకే మొత్తానికి అయితే అయిపోయింది, నైట్ కూడా అవుతుంది. ఇంక ఇవి తీసేద్దాం.
మనకి మళ్ళీ స్టోన్ కావాలి. దీనిలో ఎక్కువ పెట్టినా తీసేద్దాం. ఓకే గైస్, అయిపోయింది మొత్తానికి. నేను ఇంకా పైన కూడా పెట్టాలి కాబట్టి స్లీప్ వేసేసి నెక్స్ట్ డే పెడదాం. బెడ్ ఏది? ఓకే, నైట్ అయ్యింది కదరా, ఇంకా అవ్వలేడా? అరే ఉన్నాడు గైస్. ఓకే, ఈ బెడ్ తీసేసి ఇంక మనం ల్యాడర్ ఇక్కడ పెట్టుకున్నాం గైస్. ల్యాడర్ ఇంకా నేను క్రాఫ్టింగ్ టేబుల్ ఆల్రెడీ ఉంది, లోపల చేసుకున్నారా చూపించా కదా. క్రాఫ్టింగ్ టేబుల్ ఇప్పుడు ఏం పెట్టాను గైస్, లోపల ఏమి పెట్టినవన్నీ నార్మల్వి. అవును, మనకి పైన కూడా అది పెట్టాలి కదా, కొంచెం లేట్ అవుతుంది. యా, స్టిక్స్ ఇంకా ఓక్తో వన్లేదు కదా, స్టిక్స్ వీటితో వేస్తున్నా. ఓకే, 40 వచ్చినాయి ల్యాడర్స్. $15 వస్తాయంట. సరిపోతుంది మనకి చెప్పాలంటే 12. ఇవి సరిపోకపోతే మళ్ళీ చూద్దాం గైస్, మరీ ఎక్కువ ఎందుకు. ఇది ఇలా పెడదాం. ఈ ఒక్క ఫ్లోర్కే కదా మనకి యాక్చువల్గా చెప్పాలంటే, ఈ ఒక్క ఫ్లోర్కే కదా సరిపోతుంది గైస్, ఎక్కువేం అనలేడు. మనకి పైన కూడా అది ఉంటుంది కాబట్టి పైన కూడా ఒక రూమ్లో పెట్టుకోవచ్చు. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం గైస్, వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఓకే గైస్, మరి ఈ వీడియోకి అయితే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. ఓకే గైస్, మరి సీ యు లేటర్ నెక్స్ట్ వన్.